ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. గ్యాప్ లేకుండా వర్షం దంచి కొడుతుండడంతో కాలనీలు జలమయమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఇళ్ళ మునిగే రోడ్ మీద ఇళ్ళ మునిగిన వండబెట్టుకొని గడి కోళ్ళు తీయడానికి ఏమన్నా వచ్చు పాపం మన కోళ్ళు అయినాయి కోళ్ళు తీయడానికి ఏమన్నా వచ్చు. భారీ వర్షాలు వల్ల ఇంట్లో వందం నీరు వస్తలేదు, పాలు దొరుకుతలేదు, చాయ్ దొరుకుతలేదు, చాయ్ దొరుకుతలేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 సెంటీమీటర్లు అంటే ఒక్క నిర్మల్ జిల్లాలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ కొమరంభీం జిల్లాలో సైతం భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కొమరంభీం జిల్లాలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా చూసుకుంటే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. రోడ్లు చెరువులను తలపించాయి. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్లో కొన్ని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. పలు కాలనీలను జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లైన్స్ అదేవిధంగా మంచిర్యాల చౌరస్తాలో పూర్తిగా రోడ్లు జలమయమయ్యే పరిస్థితితో కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలకు నీళ్ళు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం మునిపల్లి వద్ద గోదావరి కుర్రులో 3 వ్యక్తులు ఇరుక్కుపోయారు. ఒక్కసారిగా ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వదలడంతో గోదావరి వరద ప్రవాహం పెరిగి ఇద్దరు ఈదుకుంటూ బయటకు రాగా ఇంకో వ్యక్తి అక్కడే చిక్కుకుపోయి ఉన్నాడు. జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని అతన్ని రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మరోవైపు మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలంలో పిడుగుపడే ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడం ప్రాజెక్టుకు ఏ క్షణానైనా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు అధికారులు కాసేపటి క్రితం ప్రకటన విడుదల చేశారు. స్వర్ణ ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో పెరుగుతుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల మత్తడివాగు ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆ 2 ప్రాజెక్టులకు సంబంధించి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతోపాటు తర్నం వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ నుంచి జైనాథ్ మీదుగా మహారాష్ట్రలోని బల్లార్ష వైపు వెళ్లే వాహనాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే అక్కడే 2 లారీలు ఇరుక్కుపోయిన నేపథ్యంలో పోలీసులు ఒక లారీని బయటకు తీశారు. ఇంకో లారీ మాత్రం అక్కడనే ఇరుక్కుపోయింది. అయితే గత వర్షాలతో భారీగా పంటలు నష్టపోయాయి. తాజాగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసిన పరిస్థితి. ఏ క్షణాన్నైనా అటు కడం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో సైతం వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. నిర్మల్ జిల్లా కలెక్టర్ స్వర్ణ ప్రాజెక్టును పరిశీలించారు. దాంతోపాటు కడం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. రానున్న 2 రోజుల్లో సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ఉందని ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే జనానికి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిర్మల్ జిల్లా అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు రోడ్ల పైన రోడ్లు చెరువులను తలపించిన పరిస్థితి కనిపిస్తుంది. జైనాథ్లో కొన్ని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచంద మండలం వడ్యాలకు సంబంధించి అక్కడ
భారీ వర్షం కురిసిన నేపథ్యంలో అక్కడ సైతం ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన వాళ్ళు తినేందుకు తిండి లేక వంట చేసుకునే సామాగ్రి సైతం నీళ్ళలో తడిసిపోవడంతో అక్కడ జనం అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగం అంతా ప్రజాక్షేమం కోసం రంగంలో దిగినట్టుగా ఇటు అధికార యంత్రాంగం ప్రకటించింది. నిర్మల్ జిల్లాలో ఏదైతే గోదావరి కుర్రులో ఇరుక్కున్న పశువుల కాపరితో పాటు అక్కడ 50 పశువులు సైతం ఉన్నట్టుగా ఆ ఎత్తుగడ్డ పైన ఏదైతే గడ్డ ఉంటుందో ఆ ప్రాంతంలోనే ఉన్నారు. అయితే ఈ రాత్రి స్పీడ్ బోట్లు తెప్పించి వాళ్ళని అతన్ని సేవ్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే స్పీడ్ బోట్లు వచ్చిన తర్వాత తనను మాత్రం బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. రాత్రి అక్కడే ఆ వ్యక్తి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరద ప్రవాహం పెరుగుతుంది. ఎగువన ఎస్ఆర్ఎస్పి గేట్లు ఎత్తిన నేపథ్యంలో ఆ వరద మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అతన్ని ఇప్పుడు తీసుకురావడం సాధ్యపడదని యంత్రాంగం అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అతన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల కాసేపటి క్రితమే వెల్లడించారు. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పరిస్థితి. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సారంగపాణి. అదిలో పరిస్థితి ప్రస్తుతం కంపారిటివ్లీ అంటే కామారెడ్డి మెదక్తో పోల్చుకుంటే ఆదిలాబాద్లో పరిస్థితి కాస్త అదుపులో ఉన్నప్పటికీ రేపటి వరకు కూడా హెచ్చరికలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అధికారులు దానికి తగ్గట్టుగా ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉన్నారు.